హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు నేను ఒక మంచి వీడియో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. మనకి ముంబైలో ఎలా మెరైన్ డ్రైవ్ ఉందో కొచ్చిలో కూడా అలానే మెరైన్ డ్రైవ్ ఉంది. ఇది కోచికి మెయిన్ ప్లేసు, ఎందుకంటే ఇది సెంటర్లో ఉంటుంది. కొచ్చికి ట్రిప్కి వచ్చిన ఎవ్వరు కూడా దీన్ని చూడకుండా వెళ్ళరు. మీరు కూడా ఎప్పుడైనా టూర్కి వచ్చినట్లయితే పక్కాగా దీన్ని విజిట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. మెరైన్ డ్రైవ్లో ముఖ్యంగా ఏంటంటే బోట్ రైడింగ్ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట. బోట్ రైడింగ్కి మీకు మంచి సమయం అంటే సాయంకాలం అని చెప్పవచ్చు. ఈవినింగ్ టైంలో రైడింగ్కి వెళ్తే చాలా బాగుంటుంది. మీకు వ్యూ కానీ ఆ సిటీ ఇంకా కొంచెం చీకటి పడుతున్నప్పుడు ఆ లైటింగ్స్ కానీ బాగుంటుంది అనమాట. నేను బోట్ లోపల బయట రెండు చూపిస్తా. అలానే బోట్లో 2 ఫ్లోర్స్ ఉంటాయి. లోపల కన్నా పైన కూర్చుంటే మీకు వ్యూ అనేది బాగుంటుంది. ఇది ఎందుకు బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఒకవైపు బ్యాక్ వాటర్స్, ఒకవైపు ఒక 3 km వరకు వాక్వే ఉంటుంది. ఆ వాక్వే సైడ్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, చిన్న చిన్న స్టాల్స్, తినుబండారాలు, చిన్న చిన్న షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి. ఈవినింగ్స్ అయితే ఫుల్ జనాలతో రష్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరైతే పక్కాగా వెళ్ళండి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది రోరో ఫెర్రీ అంటే ఏంటో నేను లాంగ్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. బోట్ రైడింగ్కి ప్రభుత్వ మరియు ప్రైవేట్ బోట్స్ అనేవి ఉంటాయి. చిన్న క్రూయిజ్ సేవలు కూడా ఉన్నాయి. అన్ని రోజుల్లో కూడా బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. టికెట్ కాస్ట్ అనేది బోట్ సైజ్ ఎంత, అది లోపల ఎంతసేపు మనల్ని తిప్పుతుంది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మినిమం 1 అవర్కి 100 రూపీస్ ఉంటుంది. చిన్న చిన్న క్రూయిజ్లు అయితే 3 అవర్స్ ఉంటాయి. అలానే అందులో స్నాక్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. దానికి 800 పైన ఉంటుంది. మీరు వెళ్ళే బోట్ బట్టి, అందులో ఉండే ఫెసిలిటీస్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. 5 వ్యూ పాయింట్స్ అనేవి చూపిస్తారు. ఒకటి అరేబియన్ సముద్రంలోకి షిప్స్ అనేవి వెళ్తాయి కదా, అదొక పాయింట్. 2 ఒక ప్యాలెస్ చూపిస్తారు, ఐలాండ్ ప్యాలెస్. 3వది డాల్ఫిన్ పాయింట్, అది ఇదే. ఇక్కడ డాల్ఫిన్ మాకు కనిపించింది కానీ నేను వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. 4th చైనీస్ ఫిషింగ్ నెట్స్. 5th కంటైనర్ లోడింగ్ అనేది మనకి చూపిస్తారనమాట. ఇవన్నీ చూపించి మనకి రిటర్న్ మెరైన్ డ్రైవ్ జెట్టి దగ్గరికి తీసుకొని వెళ్తారు. కొన్ని షిప్స్ అయితే కొన్ని బోట్స్ అయితే చాలా తొందరగా టైంపాస్ చేసి తొందరగా తీసుకెళ్ళిపోతాయి. ఇదే కంటైనర్ లోడింగ్ అనమాట. అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ నుండే జరుగుతుంది. ఇక్కడ నుండి షిప్ అనేది కొంచెం ముందుకు వెళ్ళి అరేబియా సముద్రంలో డైరెక్ట్ సీలోకి వెళ్ళడానికి వే అనేది ఉంటుంది. అది మనకి ఎండింగ్ పాయింట్. అక్కడ మనకి రిటర్న్ అయిపోద్ది అనమాట. దూరంగా వెళ్తుంది కదా, ఇది వాటర్ మెట్రో. దీనికోసం కూడా నేను వీడియో చేశాను, లాంగ్ వీడియో ఉంది, చెక్ చేసేసేయండి. అలానే కొన్ని బోట్ల వాళ్ళు ఏం చేస్తారంటే వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళకన్నా కొంచెం దూరం నుంచి రిటర్న్ చేసేస్తారనమాట. అది మనం చూస్తూ ఉండాలి. అలానే కొన్ని బోట్లలో ఫెసిలిటీస్ ఏం ఉండవు, ఓన్లీ టాయిలెట్స్ తప్ప ఇంకేం ఉండవు. అది కూడా చాలా చిన్నగా నీట్గా ఉండదు అనమాట. మీరు బోట్ ఎక్కే ముందే ఏ బోట్ ఎక్కిస్తున్నారు, అది ఎంత టైంలో తీస్తుంది, అందులో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని చెక్ చేసుకోండి. బోట్ లోపల అయితే ఇలా ఉంటుంది, మ్యూజిక్ అది ప్లే చేస్తారు, శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. మీరు ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీలు కానీ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు బోట్ను బుక్ చేసుకోవచ్చు, అంటే మీ ఒక్క ఫ్యామిలీకి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసండి. బోటింగ్ని ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు కనుక వాళ్ళకి ఎటువంటి రిసిప్ట్ కానీ టికెట్స్ కానీ ఏం మనకి ఇవ్వరు. అలానే బోట్ ఎక్కాక ఒక్కొక్కసారి 1 అవర్ అలా వెయిటింగ్ టైం పెడతారనమాట. అంటే ఎక్కువ మంది వచ్చేంత వరకు తీయరు. అవన్నీ మీరు ఎక్కే ముందే అబ్జర్వ్ చేసుకోవాలి, క్లియర్గా కనుక్కోవాలి వెంటనే తీస్తారా లేదా అని. కొన్ని బోట్స్ లోపలికి వెళ్ళి స్లోగా అలా దూరం నుంచి అన్నీ చూపించి టైంపాస్ చేసి 40 మినిట్స్లో రిటర్న్ కూడా చేసేస్తారు. అది కూడా గమనించుకోవాలి మీరు. అలానే వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కొచ్చి వస్తే పక్కాగా టూర్ ప్లాన్ చేసేసండి. ఇంకా తక్కువలో బోటింగ్ అవ్వాలంటే ఈ మెరైన్ డ్రైవ్ ఒక 2 km ముందుకెళ్తే గవర్నమెంట్ బోట్ జెట్టి ఉంటుంది. దానిలో టికెట్ 5-10 రూపీసే ఉంటుంది. దాన్ని తీసుకొని మీరు బోట్ రైడింగ్ హ్యాపీగా చేయొచ్చు. వీళ్ళు చూపించే వ్యూ పాయింట్స్ అన్నీ అందులో కూడా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.